శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీకొక మాట చెప్పాలి తల్లి. అదేంటంటే, నువ్వు రహస్యంగా నీ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి గురించి ఒక రహస్యాన్ని తెలుసుకో. లేకపోతే నువ్వు చాలా చాలా కోల్పోవలసి వస్తుందమ్మా. ఈ క్షణమే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ నీ కోసమే ఒక మాట చెప్తున్నాను విను. నీ చుట్టూ ఎంతో నకిలీ వాళ్ళు ఉన్నారు. అయినా ఆ నకిలీ వాళ్ళ నుంచి తప్పించుకొని నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా నీ చుట్టూ ఉండేటటువంటి ఆ నకిలీ వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరని నీకు తెలుస్తుంది. జీవితంలో ఈ ఒక్క విషయాన్ని పాటించు తల్లి. సూటిగా మాట్లాడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. ఇలా ఉన్నప్పుడు తెలిసిపోతుంది బిడ్డ, నీ వారి ఎవరో, నకిలీ వారి ఎవరో, పరాయి వారి ఎవరో అని. నీ చుట్టూ నటిస్తూ నీ యొక్క మెప్పు పొందాలని, లేదా నీ దగ్గర ఒక పని ఆశించో, ఏదైనా ఒక సహాయం ఆశించి నీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారన్న సంగతి నీకు తెలిసిపోతుంది. సూటిగా మాట్లాడు. ఆ మాటలు నీకు కఠినంగా ఉన్నా సరే నీ వాళ్ళు అనుకో, ఖచ్చితంగా నీతో ఉంటారు. నీ వాళ్ళు అంటే నకిలీ వారు అనుకో, నీ మీద ప్రేమ లేని వారికి దూరంగా వెళతారు. అలాంటి వారు నీకు అవసరం లేదమ్మా. ఎవరైతే నిజాయితీగా ఉండి నీ మంచి కోరుతో నీకు నమ్మకంగా ఉంటారో అటువంటి వారిని గుర్తించు. అలాంటి వారిని నీ జీవితంలో ఎప్పటికీ వదలొద్దు. కొన్నిసార్లు బ్రతకడం కష్టంగా అనిపిస్తుంది. ఎవరు గొంతు నిలిపినట్లుగా అనిపిస్తుంది. ధరించిన దుస్తులు కూడా ఊపిరాన్ని అవ్వకుండా అంత కష్టాలు నీ చుట్టూ ముట్టినప్పుడు అలా అనిపిస్తుంది తల్లి. శరీరంలో ప్రతి కణం కూడా మారిపోయినట్లుగా కనిపిస్తుంది. అలా మనిషిలా అందరి నుంచి కూడా దూరంగా పారిపోవాలనిపిస్తుంది. మనకంటూ ఉన్నవారు ఎవరో, మనకంటూ మంచివారు ఎవరో, నిజమైన నమ్మకస్తులు ఎవరో మన వారిగా ఉంటే బాగుండని అనిపిస్తూ ఉంటుంది. ఆత్మ ఎవ్వరికీ చెప్పుకోలేని బాధని వాళ్ళకి చెప్పుకొని కొంచెం సేద తీరాలనే భావన కలుగుతుంది. ఇదే సమయం అత్యంత కీలకమైన, కఠినమైన సమయం బిడ్డ. మరొకరు వారిని బాధ పెట్టలేక, ఆ బాధని ఎవరూ అర్థం చేసుకోలేక, బాధని ఎవరితో చెప్పుకోలేక, నువ్వు భరించలేక అల్లాడిపోతూ ఉంటావు కదా. అలాంటప్పుడు ఒకే ఒక్కటి చెయ్యు. మనశ్శాంతిగా నీ సాయిని స్మరించు, లేదా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ. తప్పకుండా నీ యొక్క చిరాకులోనే నీ యొక్క ఆవేదన అన్నీ కూడా తగ్గుతాయి. అప్పుడు ప్రశాంతంగా ఆలోచిస్తే తర్వాత ఎవరు ఉన్నా లేకపోయినా సరే నీ పని అలాగే నీ కఠిన పరిస్థితులన్నీ దాటి వచ్చాల్సినటువంటి సామర్థ్యం నీకు వస్తాయి. ఈ ఒక్క విషయం నువ్వు పాటించు తల్లి. నీకు ఇతరులపై ఏదైనా సరే అంటే అలగడం, బాధ పెట్టడం చేయవద్దు. నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దు. ప్రశాంతంగా నిద్రించు. తప్పకుండా ఒక మంచి పరిష్కార మార్గమని దొరుకుతుంది. అలా కాకుండా ఈ క్షణంలో నువ్వు బ్రతకడమే కష్టమని ఏమైనా ఆలోచన చేసి నీ కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేక అల్లాడిపోయి నీ మనసును నువ్వే గాయపరుచుకోవద్దు బిడ్డ. ఎప్పుడు కూడా ఈ తప్పు చేయొద్దు. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచితనంతో పాటు మొండితనం కూడా కావాలమ్మా. నువ్వు మంచివాడివి, చాలా సున్నితమైన వాడివి. కానీ మంచితనం సున్నితమైనదంటే నీ చుట్టూ నలుగురు చేరుతారేమో, కానీ నీలో కొంచెం మొండితనం ఉంటే నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ముందుకు వెళ్ళొచ్చు. మంచితనం మనుషుల మీద చూపించు, మొండితనం పరిస్థితుల మీద చూపించు. నీ యొక్క కఠిన పరిస్థితులు, ఎలాంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఎదిరించి మొండితనంగా ఉండు. ఎవరి నుంచి ఏది కూడా ఆశించుకో. ఎవరి దగ్గర ఏది కూడా కోరుకోవద్దు. అది నీకు నీలోనే ధైర్యం మాత్రమే బిడ్డ. అప్పుడే నువ్వు అనుకునే లక్ష్యాలు చేరడమే కాకుండా విజయాల మీద విజయాలు సాధిస్తావు. నీకున్నటువంటి పూలలో ఉన్నటువంటి మకరందం, సుగంధం మనుషుల్ని ఎంత దాచినా దాగు కదా. కాబట్టి నీలానే మంచితనం, నువ్వు చేసే సహాయం ద్వారా, నువ్వు చేసే పుణ్యం ద్వారా నీ యొక్క సామర్థ్యం అనేది నీ విజయం వల్ల తెలుస్తుంది.
ఇతరులు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా సరే నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించుకో. అనంతమైన ఐశ్వర్యం నీలో ఉందని తెలుసుకో. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు ఆనందంగా ఉండాలి అంటే అది ఎంతో అవసరం బిడ్డ. ఆనందంగా గడపాలి అంటే మంచిగా దృఢంగా నీ యొక్క మనసును మార్చుకోవాలి. ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా నా మంచి జరుగుతుంది, నా బాబా నాకు మంచి చేస్తారని ఆలోచించు. అలాంటి అనుకూలమైన ఆలోచన చేస్తూ ఉండు. నువ్వు ఎంత మంచిగా అంటే అనుకూల ఆలోచనలు చేస్తే నీ చుట్టూ అంతగా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ భావనలే నీకు ఆశీర్వాదాలుగా ఏర్పడతాయి. అలా కాకుండా వస్తుందో రాదో, ఏమవుతుందో, నాకు ఏమైనా సరే ఆపద లేదా, నాకు ఏమైనా సరే నష్టం జరుగుతుందా, కష్టం జరుగుతుందా, ఇలాంటి వ్యతిరేక ఆలోచనల వల్ల నీ జీవితం మరింత కష్టంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా చాలా పాజిటివిటీ అనేది నువ్వు అలవర్చుకోవాలి. ఇక నువ్వు కోరుకున్నది దక్కలేదని బాధపడుతున్నావు కదా బిడ్డ, ఖచ్చితంగా నువ్వు అనుకున్నది తప్పకుండా వస్తుంది. ఎప్పుడు అనేది నువ్వు ఎదురు చూస్తున్నావో ఒక్కటి గుర్తు తెచ్చుకో తల్లి. నీ వద్ద లేని దాన్ని పోగొట్టుకున్నావు. నీ దగ్గర లేని దాన్ని ఎప్పుడు కూడా నీ దగ్గర ఉంచుకోలేవు. నీ దగ్గర వద్దు అన్నదాన్ని నువ్వు పట్టుకుని ఆపలేవు కదా. కాబట్టి మనుషులైనా వస్తువైనా సరే, పరిస్థితులు ఏదైనా సరే నీది అన్నది కంటే తప్పకుండా నీకు వస్తుంది. నీది కాని రోజున ఓపికగా ఉండాలి తల్లి. ఓపికగా ఉంటే సాధ్యం కానిది ఏదైనా నీకు కూడా తెలుసు కదా. కాబట్టి నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మసలుకొమ్మ. నీ కష్టాలు దరిదాపుల్లోకి కూడా రావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.